जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఈరోజు అమ్మ స్మృతులు కొన్ని చెప్పుకుందాము. మనకి చరితామృతంలోను వచనామృతంలోను చాలా వరకు తెలుస్తాయి. అయితే బెంగాలీలో ఇంకా చాలా స్మృతులు ఉన్నాయి. ఇందులో ఈరోజు మనం విశుద్ధానంద మహారాజు, నిర్వాణానంద మహారాజు వీరిద్దరూ కూడా అమ్మ సాంగత్యాన్ని పొందారు. వీరు చెప్పిన కొన్ని విషయాలు చూద్దాము. ముందుగా విశుద్ధానంద మహారాజు, వీరు ఆ హేతుకి కృప గురించి చెప్తూ అంటారు. అవతార పురుషులు వాళ్ళు వచ్చేది లోక కళ్యాణం కోసం, వాళ్ళ ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కాకపోతే లోకంలో మన మీద దయతోటి మన ఉద్ధరించడానికే వాళ్ళు వస్తూ ఉంటారని చెప్తారు. శ్రీరామకృష్ణులు కలకత్తాలో కేశవ చంద్రసేన్ని చూడటానికి వెళ్తారు. ఆయన పిలవలేదు, ఈయనంతటి ఈయనే వెళ్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఆయన ఇంట్లో ఉండరు. మర్నాడు మళ్ళీ హృదయం తీసుకుని ఆయన బేల్ఘరి అని ఇంకో చోట ఉన్నారని తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్తారనమాట. అంటే అంత చేయటం ఎందుకు అంటే ఆయన కేశవ్కి ఏదో చెప్పాలి అని. అప్పట్లో కేశవ్ అంటే ఆయన బ్రహ్మ సమాజ నాయకులు. మనకి స్వామీజీ అంటే ఎంత పవర్ఫుల్గా ఎలా చెప్పుకుంటామో అప్పట్లో ఆయన అంటే చాలా ఫేమస్ అనమాట ఆయన. అయితే ఇలాగ రామకృష్ణులే వారి వెనక వెళ్తారు. ఆ తర్వాత ఒకసారి ఆయన కూడా గురు మహారాజ్ గారికి చాలా శ్రద్ధ అది చూపిస్తారు. ఆయన చివరి రోజుల్లో ఒంట్లో బాగోదు కేశవ చంద్రసేన్కి. అప్పుడు ఈ రామకృష్ణులు సిద్ధేశ్వరి మాత దగ్గర మొక్కుకుంటారనమాట. నేను కొబ్బరి బండమును అది పంచదార ఇస్తానని చెప్పి మొక్కుకుంటారు. అండ్ మనం ఏం చేస్తాం, ఎంతో ఆత్మీయులైన వాళ్ళకి, బాగా దగ్గరైన వాళ్ళకి అలా మొక్కుకుంటాం. రామకృష్ణుడికి అలా ఏమీ అవసరం లేదు. అయినా సరే అదేంటంటే ఒక ఆహేతుకి కృప అన్నమాట. దానివల్ల వాళ్ళు అలాగా భక్తుల మీద అది చూపిస్తూ ఉంటారు. అయితే రామకృష్ణుడు ఆహేతుకి కృప గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ దాన్ని ప్రత్యక్షంగా మేము అమ్మ దగ్గర అనుభవించాము అని చెప్తారన్నమాట ఈయన విశుద్ధానంద మహారాజు. ఈయన ఇలాగే మనకు నరేంద్రుడి పట్ల కూడా రామకృష్ణుడి ప్రేమను మనం చూస్తాము. నరేంద్రుడు అంటే చాలా గుణాలు ఉన్నాయి. ఆయన భావికార్యం జరుగుతుంది అంతా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మీద ప్రేమ చూపించారు అనుకోవచ్చు. అయితే గిరీష్ చంద్రబోస్ అంటారు, నేను ఎలా ఉన్నానో తెలీదు, ఒక పశు అవస్థ నుంచి నన్ను ఒక దేవతను చేశారు అని చెప్తారన్నమాట. అయితే ఈ దేవతను చేయటంలో ఆయన ఎలా చేశారు అంటే అదేదో నన్ను తిట్టడం కాదు, మందలించటం కాదు, లేదా తిరస్కార భావం చూపించటం కాదు. ఎలా చేశారంటే ఒక ప్రేమ ద్వారానే అది చేశారు అని చెప్తారనమాట. ఇలాంటి ప్రేమ అమ్మ దగ్గర మేము చవి చూసామని చెప్తారు. ఈయన మొట్టమొదట 1905 లేదా 6 సంవత్సరాల ఇంచుమించులో, అప్పటికి ఈయనకి ఒక 22-23 ఏళ్ళు ఉంటాయి. అమ్మ దగ్గరికి వెళ్తారు. ఈయన కలకత్తాలో ఉండేవారు, అమ్మ ఇప్పుడు జైరాంబాటిలో ఉన్నారు. అయితే ఈయన అనుకుంటారు, అక్కడ అంత పల్లెటూరు, నాకు అసలు ఎవరూ తెలియదు, అమ్మని ఎలా కలుసుకోవాలో, ఎవరు పరిచయం చేస్తారో అని చెప్పి అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అమ్మేమో కూరగాయలు కోసుకుంటూ ఉన్నారు. ఈయన్ని చూడగానే ఎలా ఉన్నావు నాయన, ప్రయాణం అంతా బాగా జరిగిందా అని ఆవిడ పలకరిస్తారనమాట. ఆ పలకరింపులో ఆయనకి ఎంతో ఆత్మీయత కనిపిస్తుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. ఈయన ఒక 7 రోజులు ఉంటారు జైరాంబాటిలోను. ఆ 7 రోజులు కూడా అమ్మ ప్రేమకి ముగ్ధులైపోతారనమాట. ఆయన అంటారు, ఇంట్లో ఆయన ఒక్కైన సంతానం, ఒక్కే పుత్రుడైతే తల్లి అంత బాగా చూసుకుంటుంది. ఆయన అనుకునేవారట, మా అమ్మ ప్రేమ ఈ జగత్తులో శ్రేష్టమైంది అనుకునేవారట. అమ్మ దగ్గరికి వచ్చాక అంతకంటే శ్రేష్టమైంది ఈ ప్రేమ అని అనిపించింది అనమాట. ఈ విధంగా చూస్తారు. తర్వాత
దానికి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఆయన ఉన్నప్పుడు పూర్వ వంగదేశం నుంచి ఒక అమ్మాయి వస్తుంది దీక్ష తీసుకుంటానికి. దీక్ష అయిపోయాక అమ్మ ఆవిడ పక్కన కూర్చుని ఆమెతో కలిపి తింటారు. తర్వాత చేతులు కడుక్కుంటానికి అమ్మే చెంబుతోటి నీళ్ళు ఇస్తారనమాట. అమ్మ చేయి కడుక్కుంటుంది. తర్వాత ఇంకో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్తారు. ఆ అమ్మాయికి ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అమ్మ మీ చేతి నుంచి నేను తీసుకోవడం ఏంటి, నేను మీకు సేవ చేయాలని కానీ అంటారు. అంటే అప్పుడు అమ్మ అంటారు, నువ్వు నాకేమవుతావు చెప్పు అని అడుగుతారు. అమ్మాయి అంటుంది, ఏమవుతానమ్మా నేను మీ అమ్మాయిని అని అంటుంది. అంటే అప్పుడు అమ్మ అంటారు, మరి అయితే నా చేతి నుంచి తీసుకుంటానికి నీకు ఎందుకు ఇంత సంకోచం, నేను నీ తల్లినైతేను అని అంటారనమాట. అప్పుడు ఇంకా అమ్మాయి మాట్లాడకుండా నీళ్ళు తీసుకుని కాళ్ళు కడుక్కుంటుంది. ఇలాగే తర్వాత మజూర్ రవాక్ అనే ఒక ముస్లిం ఉంటారు. ఆయన అమ్మ ఇంటికి వస్తారు. అమ్మ చాలా పనిలో ఉండటం వల్ల భోజనం పెట్టడానికి నళినికి చెప్తుంది. అయితే అప్పటి రోజుల్లో మామూలుగానే అంటరాంతనం అంతా ఉంది. ఇంకా బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అంటే ఇంకా ఎక్కువగా ఉండేది. నళిని ఏం చేస్తుందంటే విసిరి విసిరి అన్నం పెడుతుంది అనమాట. అమ్మ పనిలోనే అది గమనిస్తారు. వెంటనే వచ్చి ఇలా పెడితే అసలు వాళ్ళకి తినాలనిపిస్తుందా అని చెప్పి పక్కన కూర్చుని నువ్వు తిన్నాయినా అని వడ్డిస్తారనమాట. భోజనం అయిపోయాక విస్తరంతా తీసేసి మట్టి ఇల్లు కదా, పేడ నీళ్ళు తీసుకొచ్చి ఆమె చుంపుతారు. ఇది చూసి నళిని అంటారు, అమ్మ నీ జాతి పోతుంది, ఇలాంటి పనులన్నీ చేస్తావేంటి నువ్వు అంటారు. అమ్మ ఏం మాట్లాడరు, నవ్వేసి ఊరుకుంటారనమాట. అలాగే నివేదిత దగ్గర కూడా చూస్తారు. నివేదితని పక్కన కూర్చోబెట్టుకోవటం అప్పటి సమాజంలో ఇది అసలు ఊహించరాదనమాట. ఇవి అన్నీ చూసి ఈయనకు అనిపిస్తుంది అనమాట, అమ్మ ప్రేమ అంటే ఎంత, అసలు దీనికి ఒక కారణం అనేది లేదు ఆమె మనని ప్రేమించడానికని అనుకుంటారు. అలాగే 1911లో బెంగళూరు వెళ్తారు. అప్పుడు ఈ మహారాజు కూడా అక్కడ ఉంటారు. అక్కడ బెంగళూరులో అమ్మ వస్తున్నారని తెలిసి మొత్తం మఠం అంతా జనంతో నిండిపోతుందట. దివాన్ నుంచి పేదవాళ్ళ వరకు అందరూ అమ్మని చూడటానికి వచ్చారు. కలకత్తా నుంచి వస్తున్నారు. శారదాదేవి, ఇలా రామకృష్ణుడు గురుపత్ని ఇలా అని తెలిసేటప్పటికి. అయితే అమ్మ కూడా వాళ్ళతో భాష రాదు, అయినా సరే ఆమెను చూస్తేనే వాళ్ళు ఆ ప్రేమని అనుభవించారు. అమ్మ ఒకరోజు ఏం చేస్తారంటే శివుడి గుడికి వెళ్తారు. ఆ గుడికి వెళ్ళి ఆవిడ తిరిగి వచ్చేటప్పుడు మోటార్ కారులో తిరిగి వస్తారు. ఆమె దిగుతుండగానే ఈ భక్తులందరూ వచ్చున్నారు. వీళ్ళందరూ చూసి అమ్మకు ఆరాపమని అక్కడే దిగుతారు. వెంటనే అందరూ వచ్చి లైన్గా సాష్టాంగ ప్రణామం చేయటం మొదలు పెడతారు. అది చూసేటప్పటికీ అమ్మ భావ సమాధిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరి మీద ప్రేమతోటి అన్నమాట. అయితే ఆ చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు, అక్కడ మాట ఏమీ లేదు. ఆ చూసిన వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఈవిడ నిజంగానే దేవి అని చెప్పుకుంటున్నారట. అమ్మ వరాభాయ్ హస్తాలతో నిలబడి ఉన్నారట వాళ్ళందరి ముందు. ఈ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఈయన భయపడుతున్నారట, అమ్మ ఎక్కడ పడిపోతారో ఏంటో, ఇప్పుడు బాహ్య జ్ఞానం లేదు అని చెప్పి. కొంతమంది అనుకుంటున్నారట ఈమె మన సొంతదల్లా అనిపిస్తుంది అనుకుంటున్నారట. కొంతమందికి అచ్చంగా ఈమె దేవియే అని అనిపించింది. ఇలాగా అంటే ఇక్కడ మనకి చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో స్త్రీ అంటేనే వెనక పెడతారు. అలాంటిది శ్రీరామకృష్ణులు ఏం చేశారు, అమ్మని మన అందరి ముందు ఒక తల్లిగా కూర్చోబెట్టారు. అంతకుముందు ప్రవక్తలను అందరినీ మనం చూస్తుంటే బుద్ధుడు కానీ, చైతన్యుడు కానీ, శంకరాచార్యుల వారు కానీ వీళ్ళందరూ కూడా స్త్రీ అంటేనే ఆధ్యాత్మిక జీవితానికి ఒక అడ్డు అని పక్కన పెట్టారన్నమాట. అయితే రామకృష్ణుడు అత్యంత గౌరవం ఇవ్వటమే కాకుండా షోడశి పూజ చేసి ఆమెలోని దైవీ శక్తిని ఒక మాతృశక్తిగా మనకి తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇదే చండీలో మనకు చెప్పబడుతుంది శ్రియ సమస్త సకలా జగస్సు అని. అంటే మొత్తం ఈ జగత్తులో ఉన్నటువంటి అందరిలోనూ ఆమె ఉంది, అందరి స్త్రీల్లోనని. మన స్వామీజీ కూడా అదే చేశారు. అమ్మని ముందు పెట్టి అమ్మని సెంటర్గా చేసి ఒక మఠం స్థాపించాలి, దానివల్ల మళ్ళీ గార్గి, మైత్రేయి లాంటి వాళ్ళు ఎంతోమంది తయారవుతారు అని చెప్పి స్వామీజీ కూడా స్త్రీ మఠానికి ప్రాముఖ్యతనిచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా చేయటం వల్ల ఈ స్త్రీ శక్తిని మాతృశక్తిగా ఒకటి జాగృతి చేసి మనకి ఇవ్వడమే కాకుండా వారు మనకు ఒక ఆదర్శాన్ని కూడా మన ముందు పెట్టి వెళ్ళారనమాట. అంటే ఈ యుగానికి స్వామీజీ అమ్మ ఎలా అయితే ఆదర్శమో
అంటే అమ్మకి తక్కువ సంసారం ఏమీ లేదు. అయితే ఆ పరిస్థితుల మధ్యలోనే ఉండి ఆమె ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని మనకి చూపించి వెళ్ళారు అని చెప్తూ అంటారు. అమ్మ యొక్క చివరి సందేశాన్ని నేను ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. మనకు తెలిసిందే కదా చివరి సందేశం, శాంతి కోరితే ఇతరులని తప్పులను ఎంచకు, ఎవరు నీకు పరాయి వారు లేరు, అందరూ నీవారే. దీని గురించి నేను రోజు ఆలోచిస్తూనే ఉంటాను, అమ్మ ఇచ్చిన సందేశం అని అంటారు. ఒక వేప చెట్టు ఉందనుకోండి, దాంట్లో ప్రతి పార్ట్ కూడా చేదే. అయితే తేనెటీగ ఏం చేస్తుంది, ఆ పువ్వు నుంచి, అలాంటి పువ్వు నుంచి కూడా తేనెని సేకరిస్తుంది. అలాగే సంసారంలో విభిన్న రకాలైనటువంటి వ్యక్తులందరూ ఉంటూ ఉంటారు. అయితే అమ్మ ఏం చేశారు, వాళ్ళందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించి మెస్సలుకుని వెళ్ళారు. మనం కూడా అదే చేయాలి, అలా చేస్తే మన జీవితాలు కూడా మధుమయం అవుతాయి అని చెప్పి ఈ స్వామీజీ అంటారు, విశుద్ధానంద మహారాజు. ఇంకొక స్వామీజీ నిర్వాణానంద మహారాజు. ఈయన చాలా సంవత్సరాలు బ్రహ్మానంద మహారాజుకి సేవ చేస్తారు. బ్రహ్మానంద మహారాజు ఈయనకి నీకు బ్రహ్మజ్ఞానం కలుగ్గా కానీ ఆశీర్వదిస్తారన్నమాట. చాలా గొప్ప స్వామీజీ ఈయన కూడాను. ఈయన కాశీలో, అమ్మ కాశీ వెళ్ళినప్పుడు ఈయన కూడా కాశీకి వెళ్తారు. అక్కడ మహారాజులు అందరూ ఉంటారు, బ్రహ్మానంద మహారాజు, మన అద్భుతానంద మహారాజు, వీళ్ళందరూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే వాళ్ళందరూ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత శ్రద్ధతోటే వెళ్ళేవారు అనమాట. బ్రహ్మానంద మహారాజు అయితే ఆయన సంభాళించుకునేవారు కదట, కాళ్ళు తడబడిపోయేవాట అమ్మ దగ్గరికి వెళ్తుంటే. ఏదో ఒక భావం వచ్చేసేదనమాట ఆయనకి. ఒక్కొక్కసారి కాశీలో అన్నప్పుడు దండం పెట్టడానికని వెళ్ళేవారు, మెట్లు కూడా ఎక్కలేకపోయేవారట. కింద నుంచి చేతులు రెండు పైకెత్తి దండం పెట్టేవారన్నమాట ఆ ఉద్దేశంలో. ఆ భావంతో వెనక్కి తిరిగి వచ్చేసేవారట. ఇలాగా ఇంత శ్రద్ధ చూపించడం అయినా ప్రతి మహారాజు కూడా ఇలా శ్రద్ధ చూపటం చూస్తారు. ఈయన సూర్య మహారాజు అని అనేవారు. ఈయనకి ఒకసారి ఏమనిపిస్తుందంటే, బ్రహ్మానంద మహారాజు సేవ చేస్తున్నారు అప్పుడు. అయితే అందరూ కూడా ఆయన వయసు వాళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తున్నారు. ఈయనకు కూడా అనిపిస్తుంది, నేను కూడా వెళ్ళి తపస్సు చేసుకుందాము అని అనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మానంద మహారాజుని అడుగుతారు, నాకు కొంచెం మీరు పంపించండి తపస్సు చేసుకుంటాను కానీ. ఆయన అంటారు, నువ్వు నా సేవ చేస్తున్నావు కదా, అదే సరిపోతుంది నీకు అని చెప్తారు. ఆయన వదలరు, మళ్ళీ అడుగుతారు. సరే అయితే నువ్వు వెళ్ళి మహాపురుష మహారాజుని అడిగి పర్మిషన్ తీసుకో అని చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటారు, నీకేమన్నా పిచ్చి ఎక్కిందా ఏంటి, నీకు విషయం అర్థం అవ్వట్లేదు, నువ్వు ఎవరి సేవ చేస్తున్నావు, వద్దు అని చెప్తారు. ఈయన వదలకుండా మళ్ళీ అడుగుతారు, 2-3 రోజులు వెళ్ళి అడుగుతారు. అప్పుడు ఆయన ప్రేమానంద మహారాజుని అడిగంటారు. ప్రేమానంద మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన అంటారు, రామకృష్ణులు బ్రహ్మానంద మహారాజు ఇద్దరు ఒకటే, వాళ్ళ సేవ చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తానంటావేంటి అని అంటారు. ఈయన మాత్రం అందరూ వెళ్ళి తపస్సు చేసుకుంటారు, నాకు వెళ్ళి చేయాలని అంటారు. అప్పుడు అంటారు, సరే అయితే ఒక పని చెయ్యి, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని అప్పుడు వెళ్ళు అని చెప్తారు. బయలుదేరేటప్పుడు చెప్తారు, నువ్వు ముందు కాళీఘాట్కి వెళ్ళు, అమ్మ ఉద్బోధనలో ఉన్నారు, కాళీఘాట్కి వెళ్ళి అక్కడ పూజ ఇచ్చి ఆ తర్వాత ఉద్బోధనకి వెళ్ళు. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకో, కాళీఘాట్లో ఉన్నటువంటి కాళికామాత అమ్మ ఒక్కళ్ళే అని చెప్తారు ప్రేమానంద మహారాజు. ఈయన వెళ్తారు, భక్తులందరూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఈయన చివరి వరకు ఉండి అమ్మ దగ్గరికి వెళ్ళి లాస్ట్లో వెళ్తారు. అమ్మ అప్పటిదాకా ముసుగు వేసుకుని కూర్చుని ఉంటారు. ఈయన ఎప్పుడైతే చూస్తారో చివరిలో ముసుగు తీసి నవ్వుతూ పలకరించి మాట విషయాలన్నీ అడిగి తెలుసుకుంటారు. తర్వాత ఈయన చెప్తారన్నమాట, అమ్మ నేను ఇలాగా తపస్సు చేయడానికి వెళ్ళాలంది, మీ ఆశీస్సులు ఇవ్వండి అంటారు. అయితే చెప్పారు, మిగిలిన మహారాజులు చెప్పినవంతా కూడా చెప్పారు. అమ్మ అంటారు, వాళ్ళందరూ చెప్పింది కరెక్టే, కాకపోతే నీలో అంత కోరిక పోకపోతే నేనేం చేయను, సరే అయితే నువ్వు హిమాలయాలకు వద్దు, కాశీ వెళ్ళి ఉండి తపస్సు చెయ్యి అని చెప్తారనమాట. అని చెప్తారు, నువ్వు ఎక్కువ కఠోరత చేయొద్దు, అసలు నీకు అయాచితంగా ఏదైనా సహాయం వస్తే దాన్ని నువ్వు స్వీకరించు, అంతేగాని ఎక్కువ కష్టపడటానికి ప్రయత్నించుకు అని చెప్తారు. సేవాశ్రమంలోనే ఉండు, మరీ నీ మనసుకి ఇంకా సంతృప్తి లేదంటే భిక్షాన్నం తీసుకో అని చెప్తారు. అయితే అప్పుడు ఈయనేం చేస్తారు, సరే అయితే అమ్మ, కానీ ఒక్కటి అనుమతి ఇవ్వండి, నేను కాలు నడకని వెళ్తానని అడుగుతారు కాశీకి. అంటే అంత తీవ్ర వైరాగ్యం అన్నట్టు వాళ్ళది. అప్పుడు అమ్మ అంటారు, సరే అయితే ఇష్టం లేదు, అయితే ఇంకా సరే అని అంటారు. జాగ్రత్తగా ఉండి సహాయం ఎవరైనా చేస్తే మాత్రం తీసుకో అని చెప్తారు. వీళ్ళు ఆయన వచ్చేసాక ఇంకో 5-6 నెలల్లో బ్రహ్మానంద మహారాజుకి చెప్పి బయలుదేరి వెళ్తారు.
అయితే కాలినడకని బయలుదేరారు. ఉన్న ఒక పంచిని 2 పంచుల కింద చింపి ఒక పంచి కట్టుకున్నారు, ఒకటి కండువా కింద వేసుకుని ఒక కర్ర కమండలం అంతే, ఇంకేం తీసుకోలేదు. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. నడిచి కాలినడకని బయలుదేరారు. ఇలాగా ఒక 2 రోజులు ప్రయాణం అవుతుంది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈయన తెలుపు బట్టల్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ భిక్ష ఎవరు ఇవ్వట్లేదు. అయితే ఈ 2 రోజులు ఎప్పటికి బాగా ఇంకా అలసట వచ్చేసింది అనమాట. అలసట వచ్చేసి ఆయన ఏం చేస్తారంటే ఒక మామిడి చెట్టు కింద పడుకుంటారు. అప్పుడు అమ్మ మీద అభిమానం వచ్చింది ఆయనకి. మీ ఆశీస్సులు తీసుకుని నేను బయలుదేరాను, నాకు ఇలా ఎందుకయింది అని చెప్పి అనుకుంటారు ముందు. తర్వాత పడుకుని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అమ్మ ఆశీర్వాద ఫలం ఇదేనా అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నారు. ఇంతలోకి ఒక మోటార్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందులోంచి ఒక కుటుంబం వచ్చి కూర్చుని అంతా చెట్టు కింద కూర్చుని వాళ్ళందరూ తింటారు. అయిపోయాక ఈయనకు వినిపిస్తుంది అనమాట, ఇదేంటి సూర్య మహారాజు కదా ఇక్కడ పడుకున్నారు అని. వెంటనే ఈయన కళ్ళు తెరిచి చూస్తారు. అంటే వీళ్ళకి తెలిసిన భక్తులు అనమాట. ఆ కుటుంబం అక్కడ వచ్చింది. ఆ విషయం ఏంటని అడుగుతారు. ఆయన చెప్తారు. వెంటనే ఆయనకి గబగబడి భోజనం అంతా పెడతారు. పెట్టి చాలా సార్లు అడుగుతారు, మీరు ఈ కారులో వచ్చేసేయండి, మేము ఎంత దూరం ముందుకెళ్తే అంత దూరం మిమ్మల్ని తీసుకెళ్ళి వదులుతాము అని చెప్తారు. అయితే ఈయన వైరాగ్యం కదా, ఈయన అన్నారు లేదు నేను కాలినడకనే వెళ్తాను అని చెప్పి అంటారు. వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు. మళ్ళీ 3 రోజులు నడిచారు. కాళ్ళేమో పుండ్లు పడిపోయాయి ఒక పక్కన. తర్వాత 3 రోజులు ఆహారం ఏం దొరకలేదు. మధ్యలో ఏవో కొంచెం జామకాయలు దొరికితే అవి తిని పొట్ట నింపుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది నేను అమ్మ మాట వినలేదు కదా, అందుకే ఇలా అనిపిస్తుంది అని అనుకుంటారు. అనుకుని సరే అమ్మ ఏం చేస్తుందో చూద్దాంలే అని అనుకుంటారు. నెమ్మదిగా 7 రోజులు గడిచేటప్పటికి బీహార్ బార్డర్ వరకు వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఆ గ్రామంలో ఆయన ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఏదైనా ఒక గుడి ఉందా ఏమన్నా అని అడుగుతారనమాట. వాళ్ళు ఒక శివ మందిరం ఉంటే చూపిస్తారు. రాత్రి వెళ్ళేటప్పటికి 9 గంటలు అయింది. ఆ గుడి దగ్గర కూర్చుంటే ఆ పూజారి గారు వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు, ఏం చేస్తున్నావు అని అంతా అడుగుతారు. తెలుసుకుని ఆయన పూజ చేసుకుంటానికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చెప్తారనమాట, ఇక్కడ చాలా దోమలు, మీరు కూర్చోలేరు ఉండలేరు, మా ఇంటికి వచ్చేసేయండి, అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్దురు కానీ అని చెప్తారు. అయితే ఈయన ఫస్ట్ వద్దు అందాం అనుకుంటారు. తర్వాత గుర్తొస్తుంది, అమ్మ ఎక్కువ కఠోరత చేయొద్దంది, ఇప్పుడు అమ్మ మాట నేను వినాలి అనుకుంటారు. అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పటికి ఆ పూజారి గారు తల్లి చాలా వృద్ధురాలు. ఆవిడ చాలా సంతోషపడిపోతుంది ఒక బ్రహ్మచారి ఇంటికి వచ్చారని చెప్పి. వెంటనే వాళ్ళు స్నానానికి దానికి ఏర్పాట్లు చేసి వాళ్ళ దేవుడి గదిలోకి తీసుకెళ్ళి మీరు ఇక్కడ పూజా కార్యక్రమాలు అవి చేసుకోండి అని చెప్తారు. ఆయన వెళ్ళి కూర్చొని చూసేటప్పటికి ఆ దేవుడి గూటిలో గురుమహారాజ్ ఫోటో ఉంది. అది చూసి ఆయన ఆశ్చర్యపోతారనమాట. అసలు ఇంకెంత ఆనందం కలుగుతుంది, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఇలా తలుచుకునేటప్పటికి ఇలా అయిందని చెప్పి ఆయన చాలా సంతోషపడతారు. ఈ ఫోటో ఎక్కడ దొరికిందమ్మా అంటే ఆవిడ చెప్తారనమాట, ఎప్పుడో కాశీకి వెళ్ళినప్పుడు ఒక హోమియో స్టాల్లో క్యాలెండర్ వేలాడుతుందట. అది చూడగానే వాళ్ళకి ఒక అట్రాక్షన్ కలిగింది. అది ఈ కళ్ళేంటి ఇంత ఇదిగా ఉన్నాయని చెప్పి ఎవరిదే అని అడిగితే ఎవరో బెంగాలీ అవతారం అని చెప్పారట. అయితే కానీ మాకు కావాలని చెప్పి ఆ ఫోటో తెచ్చుకుని వాళ్ళు ఫ్రేమ్ కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అది పెట్టుకున్న దగ్గర నుంచి మా పరిస్థితి మారిపోయింది, చాలా బాగుంది అని ఆవిడ చెప్తారనమాట. అది ఈయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటారు. 3 రోజులైనా ఆవిడ వదలదనమాట, ఇంకొన్నాళ్ళు ఉండమంటుంది. 3 రోజులు చక్కగా భోజనం అది పెడతారు. కాళ్ళ పుండ్లు అవి తగ్గుతాయి, ఆయింట్మెంట్స్ అవి రాసుకుంటారు. ఆయన కాళ్ళు బెనికితే ఆవిడ పట్టేది కూడా వేశారంట. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ బయలుదేరుతారు. అప్పుడు చెప్తారనమాట, లేదు మీరు నడిచి వెళ్ళొద్దు, ఇంకా మీకు ట్రైన్ టికెట్ కొనిస్తాము అంటే అప్పుడు అమ్మ మాట గుర్తు తెచ్చుకుని సరే అంటారు. వాళ్ళు ట్రైన్ టికెట్ కొనిస్తారు. కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళాక అక్కడ సేవాశ్రమంలో దిగారు. ముందు ఆ సేవాశ్రమంలో దిగారు. 2-3 రోజులు ఉన్నాక ఆయనకు అనిపించింది, నేనేమో ఏదో భిక్షాటం చేస్తూ పర్యటన చేస్తూ అలా హిమాలయాల్లో తిరుగుదాం అనుకున్నాను, ఇక్కడ హాయిగా రూమ్లో కూర్చుని ఇది చేయటం అంటే నాకు ఏంటలా ఉంది అని అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారు, మళ్ళీ గంగా నది ఒడ్డున వెతుకుతారన్నమాట, ఎక్కడైనా ప్లేస్ ఉందా అని చెప్పి. ఒక తోట కనిపిస్తుంది. ఆ తోటమాలని అడుగుతారు, ఆయన ఉండమంటారు. సరే అని చెప్పి ఆ తోటలో ఉండటం మొదలు పెడతారు. భిక్షాటం చేసుకుంటూ అక్కడ సాధన మొదలు పెడతారు. తర్వాత అది చాలా ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే చాలా రకాలైనటువంటి పురుగులు వాటితో నిండి ఉంటుందన్నమాట. ఉండటానికి కూడా అంత అనువుగా లేదు. అయినా సరే ఆయన అక్కడే ఉండి సాధన మొదలు పెడతారు. కొన్నాళ్ళు భిక్షాటంతో గడుస్తుంది.
ఒకటి 2 నెలలు గడిచేటప్పటికి ఆయనకి ఇంకా జిగట విరేచనాలు పట్టుకుంటాయి. అంటే ఇంకా ఫుడ్ సరిపోవట్లేదు, ఆ భిక్షతో తీసుకున్నది ఆయనకి సరిపడలేదన్నమాట. ఇంకా రోజు రోజుకి ఆయన వీక్ అయిపోతున్నారు. అది చూసి ఇంకేం చేయాలని అర్థం అవ్వదు. ఇప్పుడు ఏంటి నాలో స్పిరిట్ తగ్గిపోయిందా ఏంటి, ఒకసారి నేను అద్భుతానంద మహారాజ్ దగ్గరికి వెళ్తానని చెప్పి అద్భుతానంద మహారాజ్ అప్పుడు గంగ ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన ఇష్టమైతే మఠానికి వెళ్ళేవారు, లేకపోతే ఏ మందిరంలోనో పడుకుని ఉండేవారు అనమాట. ఆయన దగ్గరికి తపస్సుకి ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్తారనమాట, ఇలా ఉంది, నాకు అసలు ఒంట్లో బాగాలేదు, నేను చేద్దాం అనుకుంటే చేయలేకపోతున్నాను అని చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట, వాళ్ళ ప్రేమ ఎంత ఇదిగా ఉండేదో, ఎవరో భక్తుడు ఆయనకి పాల కోసం 2 రూపాయలు ఇస్తున్నారు. ఆయన అంటారు, నీకు భిక్షాన్నం సరిపోవట్లేదు అనుకుంటా, ఈ 2 రూపాయలు నువ్వు ఉంచుకో, వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడల్లా నేను నీకు ఇస్తూ ఉంటాను, దీంతో నువ్వు పాలు కొనుక్కుని తాగు అని చెప్పి ఆయన చెప్తారు. వస్తారు, 2-3 రోజులు బాగున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఫుడ్ మాత్రం ఆయనకు సరిపడలేదు. మళ్ళీ విరేచనాలు అవి మొదలవుతాయి అన్నమాట. ఆయన ఇంకా చాలా వీక్ అయిపోయారు. ఒకరోజు వీక్ అయిపోయి ఇంకా స్పృహ లేని స్థితిలాగా పడి ఉన్నారనమాట. ఆయనకు ఒక పక్క అనిపిస్తుంది, అమ్మ చెప్పింది కఠోరత చేయొద్దని, నేను చేశాను అందుకే ఇలా అవుతుంది అని ఒక పక్క అనిపిస్తుంది. అయితే అమ్మ నీవు ఆశీస్సులు ఇచ్చాక నన్ను పంపావు అని చెప్పి మనసులో అనుకుంటున్నారు. అలా ఉన్న పరిస్థితిలో ఆ తోట యజమాని వస్తారనమాట. యజమాని వచ్చి ఆయన్ని చూస్తారు. చూసి తోటమాలి విషయం అంతా చెప్తాడు. చెప్తే ఇలా సాధు వచ్చినాడు, ఇలా నువ్వు వదిలేసావని వెంటనే ఆయన ఒక మంచి రూముకి మార్చి ఆహారం అంతా కూడా ఏర్పాటు చేస్తారు. మీరు అసలు భిక్షకు వెళ్ళొద్దని చెప్పి ఆయనకు మందులు అవన్నీ ఇచ్చి చక్కగా అంతా సరిచేస్తారు పరిస్థితి. అప్పుడు ఆయన మళ్ళీ ఆరోగ్యం కుదుటపడుతుంది, సాధన మొదలు పెడతారు. కొన్ని రోజులు సాధన చేశాక అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు అనుకుంటారు, అమ్మ నన్ను ఆశ్రమంలో ఉండి కావాలంటే నువ్వు భిక్షాటన చెయ్యి అని చెప్పారు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను సాధన చేస్తున్న పేరుతో వీళ్ళందరి దగ్గర సేవ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏమీ లేకుండా అని చెప్పి వెంటనే అర్థమయ్యి ఆయన ఇది కూడా మనకు మంచిది కదా అనుకుని వెంటనే మళ్ళీ సేవాశ్రమానికి వచ్చేస్తారనమాట. అక్కడ వచ్చేటప్పటికి బ్రహ్మానంద మహారాజు వీళ్ళందరూ కూడా ఒక తండ్రిలాగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. 7 నెలలు గడుపుతారు ఈయనలాగా. ఇక మహాపురుష మహారాజు, ప్రేమానంద మహారాజు వీళ్ళందరూ కూడాను నువ్వు తిరిగి వచ్చావు అని ఒక చిన్నపిల్లాడు తిరిగి వస్తే ఎలాగా ఆనందపడతారో వాళ్ళు అలా ఆనందపడతారనమాట. ఆయన తర్వాత తిరిగి వచ్చాక అమ్మకి ఉత్తరం రాస్తారు, జరిగిన సంఘటనని చెప్తూ ఉత్తరం రాస్తారు. అప్పుడు అమ్మ అంటారనమాట, నువ్వు నీ కోరిక తీరింది కదా, సర్లే ఇప్పుడు రాకాలు సేవ చేస్తూ ఉండు, అదే నీకు సరిపోతుంది అని చెప్తారు. ఆ తర్వాత అమ్మ ఒకసారి ఉద్బోధనకు వచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళటం జరుగుతుంది. దుర్గా పూజ టైంకి కూడా బేలూరు మఠానికి వస్తారమ్మ. అప్పుడు కూడా అమ్మ సాంగత్యాన్ని పొందుతారు. ఆ దుర్గా పూజానికి వచ్చిన టైంలో ప్రేమానంద వారు మళ్ళీ చెప్తారన్నమాట ఈయనకి, చూడు కాళీఘాట్లో ఉన్న అమ్మ మన అమ్మ, ఇద్దరు ఒకటే, ఇది మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్తారు. ఈ విధంగా అమ్మ యొక్క అంటే ఆమె ఆశీస్సులు ఇచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఆమె రక్షణ అనేది ఏ పరిస్థితిలో ఉన్నా సరే అది రక్షిస్తూనే ఉంటుందన్నమాట. ఆమె దీవెనలు, ఆమె ఆహేతుకి ప్రేమ అలాంటిది అని చెప్పి మనకు తెలుస్తుంది దీని నుంచి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.